హే హే బడి, ఏంటి నేను క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? చూసావా ఏంటి? మ్యాగ్నెట్ తీసుకెళ్ళి టీవీ దగ్గరికి నాన్న కొట్టాడా? పర్లేదు నాన్న, ఏమవుద్ది. మనలో క్యూరియాసిటీ పెరగాలంటే అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి పనులు చేయాల్సి వస్తుంది. రైట్. సో మ్యాగ్నెట్ మనం ఒక ఎలక్ట్రికల్ డివైస్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఆ డిసార్షన్ వస్తుంది అని అంటే, మనకి మ్యాగ్నెట్స్ చదువుకున్నప్పుడు ఎందుకు అట్రాక్ట్ చేస్తాయి అనుకున్నప్పుడు మనం డిస్కస్ చేశాం కదా, మ్యాగ్నెట్స్లో కూడా ఉండేవి ఏంటి? రైట్, ఎలక్ట్రాన్స్, ఆ డైపోల్సే. కరెక్ట్. సో ఇవి ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి అన్నమాట. సో అవి వెళ్ళే డైరెక్షన్ని, కరెంట్ డైరెక్షన్ని, అందులో ఉన్న ఎల్ఈడీస్ని సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది. మ్యాగ్నెట్ ఒకవేళ మనం టీవీ దగ్గరికి తీసుకెళ్తే అందులో ఉన్న ఎల్ఈడీస్ని వీటన్నిటిని సరిగ్గా పని చేయకుండా చేస్తుంది. అంటే మ్యాగ్నెట్ వల్ల ఎలక్ట్రికల్ డివైజెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, మ్యాగ్నెట్ వల్ల కరెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. దీనికి ఆపోజిట్ కూడా ట్రూ, తెలుసా? కరెంట్ ఒకవేళ నువ్వు ఫ్లో అవుతూ ఉంటే దానివల్ల మ్యాగ్నెటిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా మనకి 10th క్లాస్లో ఉంటుంది. ఓకే, అండ్ నార్మల్ కూడా చూడగలుగుతాం. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మనం పెడితే, ఓకే, వైర్, బ్యాటరీ, అవన్నీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ పెడితే మనం స్విచ్ ఆన్ చేస్తే ఆ కరెంట్ వైర్లో కానీ కరెంట్ పోతూ ఉంటే దాని పక్కన ఒక ఎలక్ట్రికల్ కంపాస్ పెడితే, ఆర్ మ్యాగ్నెటిక్ కంపాస్ పెడితే, సారీ, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ మ్యాగ్నెటిజం ఉన్నట్టు అర్థం. ఎలా వస్తుంది? ఓకే, మ్యాగ్నెటిజం అంటే మనం ఏం డిస్కస్ చేసాం? అన్ని ఈ డైరెక్షన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి, అప్పుడు అది మ్యాగ్నెట్లా వర్క్ అవుతుంది అనుకుంటాం కదా. కరెక్ట్. సో ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిజం వస్తుంది, మ్యాగ్నెటిజం వల్ల ఎలక్ట్రిసిటీ వస్తుంది. మ్యాగ్నెటిజం స్టార్ట్ చేసినప్పుడు, ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? మ్యాగ్నెటిజం అన్న, ఎలక్ట్రిసిటీ తమ్ముడు అని చెప్పి వీళ్ళిద్దరు అన్నా తమ్ముడు. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజం అనే కొత్త ఫీల్డే ఉంది. ఓకే, ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిజం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మ్యాగ్నెటిజం వల్ల ఎలక్ట్రిసిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుందని స్టడీ చేయడానికి ఒక కొత్త ఫీల్డే ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకే, అందులో మళ్ళీ చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం, అది చాలా హై లెవెల్ కాన్సెప్ట్స్. ఓకేనా? రైట్, ఇక్కడతో ఇది మొదలెడదాం. రేపు మళ్ళీ లైట్ చాప్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి.